కోర్టులో రెడీ కోర్టులో కూడా మనకి ఇప్పటివరకు హియరింగ్ అయింది. సో ఇప్పుడు మనకి కోర్టు నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది. సో 1 డే స్టే గురించి దాని గురించి మీరేమంటారు? రేపు కోర్టు నుంచి మేబీ ఆదేశాలు రావచ్చు. రేపటి వరకు కూడా ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి కటింగ్స్ ఏం చేయకుండా, డిఫారెస్టేషన్ చేయకుండా ల్యాండ్ హోల్డ్ లో పెట్టమని చెప్పి ఆదేశాలు వచ్చాయి. సో మీ మీ డిమాండ్స్ ఏంట్రా? మీకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసు, మీరు ఏం డిమాండ్స్ మీకు ప్రభుత్వంకి? రేవంత్ రెడ్డి గారు 400 ఎకరాల భూమి తీసుకున్నారని అది తీసుకోవద్దని చెప్పడానికి వచ్చాము. చాలా పికాక్స్ కూడా చచ్చిపోతున్నాయి, డియర్స్ చచ్చిపోతున్నాయి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, కానీ చెట్లన్నీ చచ్చిపోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడటానికని వచ్చి 400 ఎకరాలని సేల్ చేయాలని చూస్తున్నారు. పికాక్ ఏమో మన నేషనల్ బర్డ్, కానీ రేవంత్ రెడ్డి గారు దానికి గూడు లేకుండా చేస్తున్నారు. సో ప్లీజ్, నేను ఇక్కడ క్యాంపస్ స్కూల్లో చదువుకుంటున్నాను, 6th క్లాస్. రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ మా భూమిని అమ్మకండి. మరి మా కెరియర్ ఏమైపోవాలి? మేము ఎక్కడ ఉండాలి? మేము ఎక్కడ చదువుకోవాలి? మాకు చదువుకోవడానికి స్థలం ఉండకూడదు. రైట్. మరి ఇంకొక స్టూడెంట్ కూడా మనతో ఉన్నారు. ఆల్రెడీ ప్లకార్డ్ పట్టుకున్నారు. కాంగ్రెస్ రాజ్యం దొంగల రాజ్యం, రేవంత్ రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ గో బ్యాక్ అని. సో మళ్ళీ ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏంటో, మరి వాళ్ళ ఆవేదన ఏంటో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మీ పేరేంటి? నా పేరు బి వేణుగోపాల్. నేను ఇక్కడ MA తెలుగు 2nd ఇయర్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఎంతో మంది పోలీసులు, వందల సంఖ్యలో పోలీసులు లోపలికి మోహరించారు. ఇప్పుడు పోలీసులు వచ్చారు కదా, మీ తప్పేం లేదని అంటారు కదా గవర్నమెంట్. అట్లనే మీ తప్పు లేనప్పుడు, మీకు ఏమి ఇబ్బంది లేనప్పుడు మీరు మీడియాని కూడా పంపించచ్చు కదా. మీరు చేస్తున్నది కరెక్టే, మీడియాని పంపించచ్చు కదా లోపలికి. మీడియా లోపలికి వస్తే ఉన్నదే కదా చూపిస్తున్నది, మీరైతే ఏం క్రియేట్ చేయరు కదా. మీడియా వాళ్ళు ఏదో కొత్తగా గోడలు కట్టి ఏం చూపించారు కదా, ఉన్నదే కదా చూపిస్తున్నారు. మీడియాని ఎందుకు రాణిస్తున్నారు? అదే పోలీసులు ఎందుకు వస్తున్నారు? మేము ఏం అడుగుతున్నాం అంటే గవర్నమెంట్ని, మీరు అంటున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. రేవంత్ రెడ్డి నువ్వు అంటున్నావు గవర్నమెంట్ ల్యాండ్ అని. గవర్నమెంట్ ల్యాండ్ కాదని ఎవరన్నారు? ఈ యూనివర్సిటీ మొత్తం ఉన్నది గవర్నమెంట్ ల్యాండే, ఇది గవర్నమెంట్ ఇష్యూయే. కానీ నువ్వు ఉన్న 400 ఎకరాలని ఏదైతే ఉన్నాయో, జీవరాశులు ఉన్నాయో, జింకలు, లేకపోతే నెమలీలు, పక్షులు, చెట్లు, ఇవన్నీ వాడు ఏం లేదు అవి మాట్లాడుతున్నావు. నువ్వు ఏడంగా వచ్చింది, ఇది ఏడంగా వచ్చింది. ఒకసారి మీరు చూపిస్తాం కదా, నువ్వు ఇక్కడికి రా ఫస్ట్. ఏదో నువ్వు ఫుట్బాల్ గ్రౌండ్కి వచ్చి ఫుట్బాల్ ఆడిపోయినంత మాత్రాన నువ్వు లేదంటే కాదు కదా. నువ్వు అలా వచ్చింది ఎందుకు? నేనున్నా అక్కడ ప్రత్యక్ష సాక్షిని. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి, నువ్వు తెల్లారి వచ్చినావు. నువ్వు బల్మూరు వెంకట్ వచ్చిండు. బల్మూరు వెంకట్ NSUI తోపు తురుమా అంటావు. బల్మూరు వెంకట్ ఎక్కడున్నావు నువ్వు? ఈరోజు రా. నువ్వు ఎలక్షన్స్ కోసం మా క్లాస్కి వచ్చినావు, నువ్వు మమ్మల్ని అందరినీ కలిసినావు. నువ్వు ఎలక్షన్స్ వస్తేనే గుర్తొస్తా నీకు? నువ్వు ఎమ్మెల్సీ అయినప్పుడు నీకు అర్థం కాదా? అంటే నువ్వు గద్దెనెక్కినాక ఒక మాట, కింద ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతావా? బల్మూరు వెంకట్ ఖబర్దార్ చెప్తున్నాము. ABVP SU చెప్తుంది ఒకటి ఏంటంటే, నువ్వు ఎట్లెక్కినావు? స్టూడెంట్స్ మీద కొట్లాడెక్కినావా గద్దె? లేదు, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడెక్కినావా? స్టూడెంట్స్ విషయంలో నువ్వు ఎట్లున్నాలో అట్లే ఉండు. ఇప్పుడు వచ్చి రా. ఇప్పుడు నువ్వు ఒక పార్టీలో ఉన్నా, నువ్వు అట్లే ఉంటున్నావా? ఒకసారి వచ్చి చూసి, మీ NSUI కూడా పెట్టిర్రు ఏమని, ఇది చేస్తున్న తప్పు అన్న స్టేట్మెంట్ కూడా మీ ట్విట్టర్ హ్యాండిల్ కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కానీ మీరు అట్లే పెట్టిర్రు. అలా ఎందుకు పెట్టిర్రు? మీరు వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుందని కోరుతున్నా. సో ప్రత్యేకంగా మీ డిమాండ్స్ ఏమన్నా ఉన్నాయా అన్న? లేకపోతే ఇంత మీది ఎప్పుడు ప్రశాంత వాతావరణమైన HCU ఒక్కసారిగా ఇంత ఉద్రిక్తత నెలకొనడం, అలాగే నిన్న లాఠీ చార్జ్ కూడా జరిగిందని వినడం, అలాగే కొంతమంది స్టూడెంట్స్ని లాక్కొని వెళ్ళడం అని కూడా జరిగింది. సో ఇదంతా చూసుకునేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు ఏంటి మీ ఆవేదన ఏంటి? అసలు లాఠీ చార్జ్ అంటారు, ఇందాకనే లాఠీ చార్జ్ అయింది మా పైన. మీకు కావాలంటే వీడియోలు కూడా పంపిస్తాము. లాఠీ చార్జ్ ఎట్లా కొడుతున్నారు అంటే, ఒక స్టూడెంట్స్ని హ్యాండిల్ చేసే విధానం కాదు. మేము ఏమైనా లంగ పని చేసినామా, దొంగ పని చేసినామా? నువ్వు చెప్పురా భయ్, వచ్చి దగ్గరికి వచ్చి చెప్పు. నువ్వు అట్లా ఇష్టం వచ్చినట్టు ఎట్లా అంటే, మన ఊళ్ళలో కొడతారు చూడు, బల్లరని కొట్టినట్టు అట్లా 2 చేతులు పట్టుకొని కొడుతున్నారు. మా ఒక స్టూడెంట్కి ఇక్కడ మొత్తం రక్తం వెళ్తుంది, ఒకతనికి కాలు మొత్తం రక్తాలు వెళ్తున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు అట్లా కొట్టడానికైనా? ఇద్దరి మీద ఇంకా PhD వాళ్ళు ఇంకా ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టారు. వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయని పెట్టారు. వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నాయి, పోలీసుల మీద అటాక్ చేసిరన్న విషయాలు పెట్టారు. 360 ఆర్ సంథింగ్ సెక్షన్స్ పెట్టి వాళ్ళు బయటికి రాకుండా, వాళ్ళు చదవకుండా గిదా స్టూడెంట్స్ మీద చేసే కుట్ర. రేవంత్ రెడ్డి ఖబర్దార్. నువ్వు అనుకుంటున్నొచ్చు నేనేమన్నా చేస్తా అని. నువ్వు ఇంకొకసారి స్టూడెంట్స్ విషయంలో వచ్చినా నిన్ను మాత్రం 1/2 కిలోమీటర్ లోపల భూమి లోపల
తొక్కుతాం జాగ్రత్త రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని చెప్తున్నాం. అట్లనే ఇంకో విషయం చెప్తున్నా, ఇది యూనివర్సిటీ ఇట్లనే నిన్న మొన్న ఉస్మానియా యూనివర్సిటీ మీద ఆంక్షలు విధించారు. ఇది 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 రాజరిక పాలన కాదు, నీ అయ్యా జాగిరి కాదు. రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటుండొచ్చు ఇయ్యాలు ఉంటావు, రేపు ఉండవు, ఎల్లుండి ఏదో ఒక రోజు మరో రోజు వస్తుంది, అప్పుడు నిన్ను పండబెట్టి నువ్వు అన్న మాటలే మేము అంటలేము, నువ్వు అంటావు లావులకు తొండలు ఇడుస్తాం, చింత చెట్టు కట్టేసి కొడతాం, ఇవన్నీ మాట్లాడిన నువ్వు నీ బూతులే నీకు తలుగుతాయి. మేము మంచిగా ఉండాలనుకుంటున్నాం, రాజ్యాంగబద్ధంగా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం, అంతే తప్ప కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆడున్న గుంటనక్కలు గుంటనక్కలు ఓడు రా భయ్. మీ రాహుల్ గాంధీ 2016లో రోహిత్ వేముల ఇష్యూలో 2 సార్లు వచ్చిండు, ఒకటే నెలలో 2 సార్లు వచ్చిండు ఆయన నా గుంటనక్క. మీరు శ్రీధర్ బాబు కానీ బట్టి విక్రమార్క కానీ ఇల్లు చదివారు, వాళ్ళ గుంటనక్కలు. నువ్వు ఈడొచ్చి ఫుట్బాల్ ఆడిపోయినావు, నువ్వు ఆ గుంటనక్క ఎవరో క్లారిటీ. ఇక్కడ మనం ఒక స్టేలో కూడా చూసామన్నా, ఇక్కడ అసలు పక్షులే జంతువులే లేవు, ఇక్కడ ఏం లేవు, జస్ట్ వాళ్ళంతా ఒక నక్కలు ఆడుతున్న డ్రామా అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి దాని గురించి నువ్వేమంటావు? ఇక్కడ ఆయన చూసింది ఇక్కడ వాలీబాల్ మన ఫుట్బాల్ కోర్టు స్మాల్ గేట్ పక్కనే ఉంటుంది, కొంచెం లోపలికి వచ్చి చూడు. ఒకవేళ నువ్వు చూసిన అబద్ధం చెప్తున్నావా, నీకు తెలియకుండొచ్చు. నీ పక్కన ఉన్న బట్టి విక్రమార్క, కుడి పక్కన ఉన్న బట్టి విక్రమార్క, ఎడమ పక్కన ఉన్న శ్రీధర్ బాబు ఉన్నాడు, నీకు అర్థమవుతుంది. అవునా? నువ్వు అనుకుంటుండొచ్చు నేను అన్నదే కరెక్ట్ అవుతుంది, వీళ్ళు శ్రీధర్ బాబు కానీ బట్టి విక్రమార్క కానీ నేను చెప్పినట్టే వింటారు అంటే ఇది కరెక్ట్ కాదు. ఒకసారి మీరు అడగండి, శ్రీధర్ బాబు గారు వస్తుంటారు, బట్టి విక్రమార్క గిట నేను మొన్న గోప్స్ కాడ గిట ఉన్నారు వస్తుంటారు. ఒకసారి వాళ్ళని అడిగితే అర్థమవుతుంది, నీ దగ్గర ఉన్న వాళ్ళని అడుగు, నీకు అప్పుడు అర్థమవుతుంది. ప్రత్యేకంగా డిమాండ్స్ ఏంటంటే, ఒకటి గవర్నమెంట్ ల్యాండ్ అంటారు కదా, ఇదంతా గవర్నమెంట్ ల్యాండే, ఏదైతే ఉన్నదో 2324 ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండే. దీన్ని యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ చేయాలి. ఒకటి ఈ 400 ఎకరాలు ఏదైతే చేస్తున్నారో బ్రోజరింగ్, అది ఇప్పుడు తక్షణమే ఆపి దాని మీద మాట్లాడి అది ఎక్కడి నుంచి వచ్చింది. మీరు అంటుర్రు, ఒక విషయం నేను చెప్పదలుస్తున్నా, మీరు అంటుర్రు 2004లో చంద్రబాబు నాయుడు గారు ఎవరో రావుకి ఇచ్చినాము అని అంటున్నారు. ఆ రావు కన్నా తర్వాత వచ్చిన తర్వాత 2006లో వైఎస్ఆర్ తీసుకొని అది కోర్టులో నడుస్తుందని అంటారు. ఆ రావు కన్నా, ఈ రెడ్డి కన్నా, ఆ చంద్రబాబు నాయుడు కన్నా ముందు ఒకటి భూమి, అంతకన్నా ముందు ఒకటి. నువ్వు ఇప్పుడే ఇయ్యాలైతే ముట్టలేదు కదా భూమి, 2000 సంవత్సరంలో ముట్టలేదు కదా, అంతకన్నా ముందు భూమి ఒకటి. 50 సంవత్సరాల నుంచి దాని మీద కబ్జా మీద ఉన్నది ఎవరు? నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, తెలివితోటి మాట్లాడుతున్నావు అనుకో. నీకన్నా మేధావులు ఇక్కడ ఉన్నారు, యూనివర్సిటీలో పిహెచ్డీ చేస్తున్నారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచే పిహెచ్డీ చేసుకుంటున్నారు ఇక్కడ. నువ్వు ఎప్పుడైనా సరే నాదే నడుస్తుంది, నేనే తెలియమంత్రి నన్ను ఎప్పుడు అనుకోకు రేవంత్ రెడ్డి. నువ్వు అనుకుంటుండొచ్చు నేను అన్నదే కరెక్ట్ అవుతుంది అని చెప్పి. యూనివర్సిటీ జోలికి వస్తే ఊకునేది లేదు, మేము ఊకోము. ఇది ఆపేంత వరకు, లాస్ట్ వరకు, చివరి బొట్టు వరకు గిట మేము దీన్ని వదిలే పరిస్థితికి లేదు. రేవంత్ రెడ్డి ఖబర్దార్.